వివాదాల్లో చిక్కుకున్న ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తనను లైంగికంగా వేధించాడంటూ సొంత సోదరి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు దశాబ్ద కాలంగా తన సోదరుడు శామ్ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆన్ ఆల్ట్మన్ మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. అయితే ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని, పైగా డబ్బు కోసం ఇదంతా చేస్తుందంటూ శామ్ కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈ వివాదం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న శామ్ ఆల్ట్మన్ కు ఇప్పుడు సొంత ఇంటి నుంచే తలనొప్పి మొదలైంది. ఆయన సొంత సోదరి ఇప్పుడు కోర్టుకి ఇచ్చింది. దాదాపు దశాబ్ద కాలంగా శామ్ ఆల్ట్మన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆన్ ఆల్ట్మన్ మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తనకు 3 ఏళ్ల వయసున్నప్పటి నుంచే శామ్ ఆల్ట్మన్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె ఈ తరహా ఆరోపణలు చేయడం కొత్త కాదు. గతంలోనూ ఆమె తన సోదరుడిపై ఆరోపణలు చేసినా ఈసారి మాత్రం శామ్ ఆల్ట్మన్ కోర్టులో విచారణను ఎదుర్కొనున్నారు. మిస్సోరీలోని క్లేటన్లో ఉన్న తమ ఇంట్లోనే ఈ వేధింపులకు తాను గురయ్యానని ఆన్ ఆల్ట్మన్ ఫిర్యాదు చేశారు. అప్పుడు తనకు 3 ఏళ్లు ఉండేవని, శామ్కు 12 ఏళ్లు ఉండేవన్నారు. 1991 నుంచి 2006 వరకు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు. ఆ దారుణమైన అనుభవాల కారణంగా తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, మానసికంగా కుంగిపోయానని తెలిపారు. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమోనంటూ శామ్ సోదరి ఆన్ ఆల్ట్మన్ తన దావాలో పేర్కొన్నారు. సొంత సోదరి చేస్తున్న సంచలన ఆరోపణలపై ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ స్పందించాడు. ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని, పైగా డబ్బు కోసమే ఈ చర్యకు దిగిందని ఆయన అంటున్నారు. ఈ మేరకు కుటుంబంతో సహా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆమె ఆరోగ్యంపై తాము చాలా ఆందోళనకు గురవుతున్నామని, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని అని శామ్ అన్నారు. ఆమెకు అండగా ఉండేందుకు తాము చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని, ఆర్థికంగానూ సాయం చేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉందని, తమ కుటుంబంపై, ముఖ్యంగా శామ్పై అవాస్తవ ఆరోపణలు చేసి మమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టిందంటూ శామ్ కుటుంబం ప్రకటనలో పేర్కొంది. ఆమె గోప్యత దృష్ట్యా తాము దేనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నామని, కానీ ఇప్పుడు ఆమె శామ్పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. తండ్రి నిధులను అక్రమంగా అట్టిపెట్టుకుని సొంత కుటుంబ సభ్యులపైనే ఆరోపణలకు దిగిందని, ఇప్పుడు మరింత దిగజారి శామ్ తనను లైంగికంగా వేధించాడని చెప్తోందని మండిపడ్డారు. ఇవన్నీ అవాస్తవాలేనని, ఈ పరిస్థితుల్లో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నామన్నారు. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నామంటూ ఆల్ట్మన్ కుటుంబం తన ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా సొంత సోదరుడిపై లైంగిక ఆరోపణలు చేసిన ఆన్ ఆల్ట్మన్ ఆ కుటుంబానికి కొన్నేళ్లుగా దూరంగా ఉంటుంది. అయితే తనపై జరిగిన లైంగిక దాడికి గాను శామ్ను విచారించారని, అలాగే తనకు జరిగిన నష్టానికి గాను $75,000 పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టుకు కోరారు. మరోవైపు ఓపెన్ఏఐ సీఈఓగా హారిస్ శామ్ ఆల్ట్మన్ ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ టెక్నాలజీని తీసుకురావడంలో శామ్ ఆల్ట్మన్ కీలక పాత్ర పోషించాడు. శామ్ ఆల్ట్మన్ తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాగా, తల్లి డెర్మటాలజిస్ట్. ఈ జంటకు 4 పిల్లలు కాగా శామ్ పెద్దోడు. తనను తాను గేగా ప్రకటించుకున్న శామ్ కిందటి ఏడాది జనవరిలో తన బాయ్ ఫ్రెండ్ అలీవర్ మొల్హెర్ ను వివాహం చేసుకున్నాడు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ క్యాంపెయిన్ కు మద్దతుగా విరాళం కూడా ఇచ్చాడు. ఇక గత ఏడాది ఓపెన్ఏఐ ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది. తాజాగా ఓపెన్ఏఐ విజిల్ బ్లోవర్ సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి కేసు కూడా ఆయన్ని చిక్కులో పడేసేలా కనిపిస్తోంది.